ఇచ్చినందుకు ఆ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది కూర్చున్నారు ఇక్కడ. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించబడ్డది. దానికంటే ముందు తెలంగాణ ప్రాంతం నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా వివరంగా చెప్పేటువంటి గొప్ప వక్త దేశపతి శ్రీనివాస్ గారు. వారు కవి, రచయిత, పాటలు పాడేటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు మీకు దాని సంపూర్ణంగా ఆకలింపు చేసుకునేటువంటి అవకాశం మీకు ఎందుకు లేదంటే, మీరు 2000 సంవత్సరం తర్వాత పుట్టినోళ్ళు మీరు. కాబట్టి మీకు నాటి తెలంగాణ పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులు మీకు తెలియవు. మీకోసమే ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎన్నికల రాజకీయాలు నేను మాట్లాడతాను. నాకు చాలా సంతోషం ఉంది ఇవాళ ఈ మీటింగ్ గురించి. ఎందుకంటే నేను అక్కడి నుండి ఇక్కడికి వస్తుంటే అందరినీ చూసిన మా పాత నాయకులు అవపడ్డారు. కొంతమంది ఇప్పుడిప్పుడు యువ జన సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళు అవపడ్డారు. కాబట్టి చాలామంది ఇప్పుడిప్పుడే మరి 20, 22, 23 ఏళ్ళ వయసులో వచ్చి ఇప్పుడే గడ్డాలు మీసాలు వచ్చేటువంటి యువతను నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మీకు చెప్పవలసిన బాధ్యత మా పైన ఉన్నది. ఎందుకు గులాబీ జెండా పుట్టింది 2001లో? ఒకే నిమిషంలో చెప్తా. నేను న్యాయవాదిని. బ్రహ్మాండంగా రోజు 100 కేసులు వాదించేటువంటి న్యాయవాదిని నేను. 96, 97, 98 సంవత్సరాలలో, అంటే మీ దాంట్లో 75% మంది మీరు పుట్టలేదు. ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం ఏ రోజు పేపర్ చూసినా ఉదయం పూట మా కళ్ళలో రక్తం వచ్చేది. కన్నీళ్లు కాదు. ఎక్కడో దగ్గర యువకుల్ని నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చిపడేసేది. ఒకరోజు పేపర్ చూస్తే బాధపడేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే ఎక్కడో దగ్గర రైతులు ఆత్మహత్యలు చేసుకునేది, బాధపడేది. కుటుంబ కలహాలు, పేదరికంలో ఉన్నటువంటి బాధలు, అలజడి, నిరాశ, నిస్పృహ ఆ రోజు తెలంగాణ గ్రామాల్లో తాండవిస్తున్నది. ఎండాకాలంలో కూడా బయట పడుకునేటువంటి సాహసం చేయకపోయేది. మీ అమ్మమ్మలను, మీ నాయనమ్మలను, మీ తండ్రుల్ని అడగండి. భయం. ఏ రోజు, ఏ రాత్రి, ఏ రోజు ఏ పోలీస్ జీప్ వస్తుందో, ఎవరిని ఎత్తుకపోతారో, ఎక్కడో నక్సలైట్ అని చెప్పి కాల్ చేస్తారని చెప్పి భయాందోళనలో ఇళ్లలో పడుకోబెట్టుకునేది తల్లులు, భార్యలు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. ఎందుకు ఈ తెలంగాణకి గోస? ఎందుకు తెలంగాణకి బాధ? గోదావరి నది, కృష్ణా నది 2 ప్రవహిస్తాయి తెలంగాణలో. కానీ ఎందుకు తెలంగాణ లోపల రైతుల ఆత్మహత్యలు? ఎందుకు నీళ్లు లేవు? బొగ్గు తెలంగాణలో దొరుకుతుంది. మన ఆసిఫాబాదు, మన బెల్లంపల్లి, మన మందమర్రి, మన మంచిర్యాల, మన రామగుండము, మన గోదావరి కని, మన భూపాలపల్లి, మన ఇల్లందు, మన కొత్తగూడెం, మన పాల్వంచలో బొగ్గు దొరుకుతుంది. కానీ కరెంటు తయారు కాదు తెలంగాణలో. ఇవన్నీ ఆలోచించి ప్రొఫెసర్ జయశంకర్ గారు, మేధావి వర్గం ఆ రోజు మీటింగులు పెడితే పట్టుమని 10 మంది రాకపోయేది. దేశపతి శ్రీనివాస్ గారు, నాలాంటి వాళ్ళం, మేము ఆ రోజు మధ్య వయసు ఉన్న వాళ్ళం, 35, 40 ఏళ్ళ వయసు ఆ రోజు మాకు. ఏదో జరగాలి, ఏదో మార్పు జరగాలి. తెలంగాణలో మా కడుపులో ఉండేటువంటి పిల్లలు, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ గులాబీ జెండాను ఆవిష్కరించడం జరిగింది 2001. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీ భవిష్యత్తు కోసం
తెలంగాణ అయితేనే, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైతేనే తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. 2001 నుండి 2014 సంవత్సరం వరకు మీరందరూ కూడా పుట్టినరు. మీరు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి వరకు చదువుకుంటుంటే వయసులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు, ఇక్కడ రవీందర్ రెడ్డి పడతాడు, నాకు చాలామంది గెల్లు శ్రీనివాస్ ఉన్నారు, తర్వాత నాగరాజు అప్పుడుతున్నారు, ఎవరు ఇక్కడ చాలా మంది 15-20 మంది పిల్లలు వీళ్ళందరూ అప్పుడుతున్నారు. వీళ్ళంతా కూడా మీ వయసు ఉండే అప్పుడు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం గులాబీ జెండా పిలుపు పైన ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి అందుకోసమే అరెస్ట్ అయినరు, జైల్లోకి పోయినరు. ఇంతకుముందు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు రెండు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలేదు. చివరి దశ తెలంగాణ ఉధృతమై ఉద్యమ నేపథ్యం ముందుకెళ్తుంటే వీళ్ళందరూ వచ్చి తర్వాత వత్తాసు పలికిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నేను ఇంత తొందరగా ఖతం చేసిన 2 నిమిషాల్లో ఇవన్నీ విషయాలు చెప్పిన మీకు నేను, కానీ అదొక పెద్ద చరిత్ర. దయచేసి మీరు చదవండి. చరిత్ర తెలుసుకున్నవాడే చరిత్ర నిర్మిస్తాడు. చదవండి. ఇలా మీ అదృష్టం ఏంటంటే గూగుల్లోకి వెళ్తే చరిత్ర అంతా బయటపడుతుంది. ఉద్యమాల చరిత్ర తెలుస్తుంది, తెలుసుకోండి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ప్రజలు బిడ్డ తెలంగాణ నువ్వు తెచ్చినావు, ఈ తెలంగాణ నీ చేతిలో ఉండాలని చెప్పి కేసీఆర్ గారి చేతిలో పెట్టడం, నేను అప్పుడే 2014లో కరీంనగర్ ఎంపీగా గెలవడం, 2019 వరకు 5 సంవత్సరాలు నా వంతు కర్తవ్యాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే కాక యావత్తు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు అనుకోండి, లేకపోతే బ్యాంకు రుణ సౌకర్యం అనుకోండి, పథకాలు అనుకోండి, నా వంతు కర్తవ్యంగా ఉద్యమ నాయకుడిగా నా బాధ్యతను నిర్వహించినాను. ఇంతకుముందు స్క్రీన్ మీద చూపించారు, కరీంనగర్ నగరానికి 1000 కోట్లు తీసుకొచ్చి ఇలా స్మార్ట్ సిటీగా చేయడం అంటే అది ఎవరితో సాధ్యమయ్యే పని కాదని కేసీఆర్ గారిని ఒప్పించి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకెళ్ళి మరి అక్కడ కలిసి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూసింది మీరు ఒప్పించి ఇలా 1000 కోట్లతోని కరీంనగర్ నగర అభివృద్ధి కోసం పాటుపడ్డాం. అదే కాకుండా గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ప్రవహిస్తాయి. గోదావరి కింద ఉంటుంది, తెలంగాణ మీద ఉంటుంది, నీళ్ళు ఎట్లొస్తాయని చెప్పి ఎగతాళి చేసేది ఆంధ్ర పరిపాలకులు 70 ఏండ్లు. కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు మనము మోసపూరితమైన మాటలు చెప్పి తెలంగాణ గడ్డపైన ఉంటుంది, మరి గోదావరి కింద ప్రవహిస్తుంది, కృష్ణా కింద ప్రవహిస్తుంది, నీళ్ళు ఎట్లొస్తాయి పైకి అని చెప్తే ఆనాటి మన దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు, మన దగ్గర గెలిచిన ఎంపీలు తలకాయ ఊపి వచ్చేద్దరు. నిజంగా కదా తెలంగాణ మీద ఉన్నది కదా, కృష్ణా గోదావరి కింద ఉన్నది కదా అని చెప్పి తల ఊపి వచ్చేది. ఇలా గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇలా మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల బ్యారేజీలు గోదావరి నదిపై కట్టి ఇలా కరీంనగర్, మిడ్మానేరు, ఎల్ఎండిలో మల్లన్న సాగర్ అంటే 535 మీటర్లకి ఇలా నీళ్ళు ఎత్తిపోసినాం. అంటే గోదావరి నది గోదావరి కని రామగుండం దగ్గర 100 మీటర్లు ప్రవహిస్తుంది. 545 మీటర్లు అంటే 400 మీటర్లు అంటే ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినాం. అంటే 1200 ఫీట్లు 120 అంతస్తుల బంగ్లా ఎంతైతే ఎత్తుంటుందో 120 అంతస్తుల బంగ్లా ఎంతైతే ఎత్తుంటుందో మనం ఎవరైనా చూడలేదు. ఇక్కడ భారతదేశంలో 120 అంతస్తుల బంగ్లా లేదు, బొంబాయిలో కూడా లేదు. బొంబాయిలో 50 అంతస్తులే ఉన్నది, 100 అంతస్తులు కడతాను ఇప్పుడు.
చికాగో నగరంలో ఉన్నది సీర్స్ టవర్. 120 అంతస్తుల బంగ్లా మీదికి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఎత్తిపోతుల పథకం తీసుకొచ్చేటువంటి పార్టీ గులాబీ జెండా. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన నీళ్లు తీసుకొచ్చినాం. మీరందరూ కూడా పల్లెటూళ్ళకి వచ్చినటువంటి పిల్లలు పోయిన సంవత్సరం ఎండాకాలంలో చెరువులు కుంటలు మత్తళ్ళు పోసినాయా పోయలేదా? మరి ఈసారి వస్తున్నాయా మీ చెరువులు కుంటలు? ఏమైతున్నాయి? ఎండిపోయినాయి. ఓ గిది తేడా. గులాబీ జెండాకును కాషాయ జెండాకు 3 రంగుల జెండాకు తేడా గిది. ఇట్లా చెప్పకపోతే ఇంకా గంట సేపు నేను చెప్పగలుగుతా. మీకు ఆకలి అవుతుంది కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు. ఒక్కొక్క సమస్య బొగ్గు ఇంతమంది మాట్లాడినా ఇంగ్లీష్లో చెప్పిన ఏ ఫిస్ట్ ఆఫ్ కోల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్ర అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడికడు బొగ్గు కూడా దొరకది. బొగ్గంతా తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో కరెంటు ఉండదు, ఆంధ్రాలో కరెంటు ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉన్నప్పుడు. ఇలా మన కరెంటు, మన బొగ్గు, మన నీళ్ళతోని ఇలా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టుకున్నాం మనం. యాదాద్రి ప్రాజెక్టు, భద్రాద్రి ప్రాజెక్టు 24 గంటలు కరెంట్ ఇచ్చినా మనం. ఇచ్చినమా ఇయ్యలేదా? ఇప్పుడు వస్తుందా కరెంటు? మళ్ళీ నేను నిన్న హుజురాబాద్లో తిరుగుతున్నప్పుడు మోటారు వైండింగ్ షాపులు మళ్ళా పల్లెటూర్లలో వెలిసినాయి. 10 ఏళ్ళు అవపడలేదు మోటార్ రీవైండింగ్ షాపులు. ఇళ్లలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు మాయమైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మొదలైనాయి. పల్లెటూరులో పెట్ట పూడిక తీసేవాటిని ఏమంటారు? క్రేన్లు. అవుపడ్డాయా 10 ఏళ్ళు? మళ్ళీ ఇప్పుడు అవుపడుతున్నాయి. కారణం ఏంటంటే పరిపాలన. ఆ సూటిగా ఆలోచన చేసేటువంటి నాయకుడు ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ ఉండేటువంటి పార్టీ అధికారంలో ఉండాలి. ఇలా దురదృష్టవశాత్తు మరి గులాబీ జెండా ప్రభుత్వం కోల్పోయినాం. కొన్ని ప్రజల ఆకాంక్షలు పెరిగినాయి. మనం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తామని మనమంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కొంత మహిళలు అటు ఓటేసారు. 10,000 మనం రైతు బంధు మనం ఇస్తామంటే 15,000 ఇస్తామంటే కొంతమంది అటు వేసారు. కానీ ఇలా చూస్తాను ఏమైందో. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేరు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి యువకుల్ని కోరేది ఏంటంటే, నేను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జాతీయ రహదారులు ఎలా కరీంనగర్ నుండి వరంగల్కి ఆ ప్రాంతంలో హుజురాబాదు లేకపోతే జమ్మికుంట వేణుగంగ నుండి వచ్చే వాళ్ళకి తెలుసు. ఇలా బ్రహ్మాండమైన 4 లేన్ల రోడ్ వస్తుంది. ఇలా హుస్నాబాద్ పోతే వస్తున్నది. ఇంకా చేయవలసిన 4-5 ఉన్నాయి. మీకు రేపటి చెల్లి మన పార్టీ నాయకులు పాంప్లెట్లో చెప్తారు. మనం సాధించినవి, సాధించవలసినవి. నేను ఎంపీగా ఉన్నప్పుడు త్రిబుల్-IT కరీంనగర్లో ఒక త్రిబుల్-IT రావాలి. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం 20 ఇచ్చింది దేశవ్యాప్తంగా. మరి తెలంగాణకు ఒకటి ఇవ్వాలని చెప్పి కొట్లాడితే ఆఖరికి ఇస్తామని చెప్పిండ్రు. 50 ఎకరాల భూమి నేను కొత్తపల్లి దగ్గర మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిన. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిన 2019లో బండి సంజయ్ గారు గెలిచిండ్రు. మరి దాన్ని ఆయన పట్టించుకోలేదు, అది రాలేదు. ఒక త్రిబుల్-IT కరీంనగర్కి వస్తే మీలాంటి యువకులకి, బాగా చదువుకున్న పిల్లలకి ఒక మంచి అవకాశాలు వచ్చు. ఇలా మోడీ గారి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దేశవ్యాప్తంగా పెట్టినని చెప్పిండ్రు. మరి ఎందుకు బండి సంజయ్ గారు కరీంనగర్ పట్టుకురాలేదని చెప్పి నేను అడగదలుచుకున్నాను మీ ద్వారా. ఒక్కసారైనా మన తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకుల్ని వీళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలని చెప్పి ఒక్కసారైనా ఆలోచించిందా ఈ బీజేపీ పార్టీ, ఈ బండి సంజయ్ గారని ప్రశ్నించదలుచుకున్నాను. ఇలా హైదరాబాద్ మహానగరంలో 30 లక్షల మంది యువకులు వేరే రాష్ట్రం వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు నైపుణ్యత స్కిల్స్ నేర్చుకొని ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. పిఓపి కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, లేకపోతే ఈ పనేని కాదు,
ఫ్యాక్టరీలో పని కానీ, ఫార్మసీ కంపెనీలో పనులు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ ఇలా ఎవరిని తీసుకుంటారు? నైపుణ్యత ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళ కంపెనీలు తీసుకుంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ గారు ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు నింపినాం. మా గెల్లుసీని గారు మన పత్రికల విలేకరుల సమావేశంలో చెప్పిండు, 1,60,000 ఉద్యోగాలు నింపినాం. బదనాం చేసిండ్రు కేసీఆర్ ఏం ఉద్యోగాలు నింపలేదు అని చెప్పి ప్రచారం చేస్తే దాని దీటైన సమాధానం మేము చెప్పేది ఉండే, ఏ కావాలి ఎవరు నమ్ముతారు ప్రజలని మేము అనుకున్నాం. కానీ 1,60,000 మనం నింపినాం. పరీక్షలు పెట్టి 30,000 ఉద్యోగాలు నింపి ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసరికి కోడ్ వచ్చేసరికి మనం ఆగినాము. ఇదే రేవంత్ రెడ్డి ఎక్కడ ఎల్బీ స్టేడియంలో పిలుచుకొని అవన్నీ పంచి ఫోటోలు తీసుకున్నారు. మేము ఎంత తప్పు పని చేసాం. ఇంతకుముందు మన దేశపతి శ్రీనివాస్ గారు అన్నారు, పని చేసింది చెప్పుకోకపోతే నీ తప్పు అని నన్ను చెప్తాడు. ఇక్కడ ఉండాక నన్ను కూర్చుంటే నా తప్పు, మా పార్టీ తప్పు కూడా. మేము కూడా గట్ట 1,60,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలుచుకొని మేము ఇంత మంచుకుంటు కదా, మేము ఇయ్యలేదు. అది మా తప్పు. 40,000 పోలీస్ కానిస్టేబుల్ నింపినాం. మీ పోలీస్ స్టేషన్లో ఉన్న యువకులా కాదా కానిస్టేబుల్? మీ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు పిల్లలా కాదా? మీ దగ్గర ఉన్న పిహెచ్సి లోపల నర్సులు డాక్టర్లు పిల్లలా కాదా? ఇవన్నీ మేము నింపినాం. కానీ మేము ఇట్లా మీటింగ్లు పెట్టి ఉద్యోగ పత్రాలు మేము ఇవ్వలేదు. అది మా తప్పు. నిజంగా ఇచ్చి ఉండుంటే ఈ బదనాం మేము మోయకపోతాం. గుణపాఠం ఇది మాకు. 1,60,000 ఉద్యోగాలు నింపలేదా రేవంత్ రెడ్డి? కోదండ రామ్ గారు ప్రొఫెసర్ గారిని ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇంతమంది పిల్లల మధ్య నుండి. 1,60,000 ఉద్యోగాలు మేము నింపినా చెప్పాలి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల లోపల మేము నింపినాం, కానీ చెప్పుకోలేదు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు నేను చెప్పినావు నువ్వు, ఇప్పటి వాటి గురించి వెళ్ళి మాట్లాడతలేవు. చెప్పాలా కదా? ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉన్నాయి, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్లో గిన్ని ఉన్నాయి, పోలీసులో గిన్ని ఉన్నాయి, హాస్పిటల్లో గిన్ని ఉన్నాయి అని ఉద్యోగ పత్రికలు ప్రకటించాలి కదా. నువ్వు నింపుకో, ఇంకా ఏడాదికి నింపుకో, నిన్నెవరు అడుగుతలేరు. కానీ ఎన్ని ఉద్యోగాలు నేను చెప్పడం లేదు. అన్ని పచ్చి అబద్ధాల పునాది పైన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే కాదు యావత్తు తెలంగాణకి 4 గెలిచిండ్రు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది. తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు 9 జిల్లాలు గ్రామీణ జిల్లాలు, 1 నగరం జిల్లా, అది హైదరాబాద్, మొత్తం 10 జిల్లాలు. 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మన పూర్వపు కరీంనగర్ జిల్లాకి చొప్పదండిలో ఉన్నది. కొత్త జిల్లాలు 33 వేసుకున్నాం. 23 నవోదయ విద్యాలయాలు రావాలని చెప్పి పార్లమెంట్లో నేను గొంతుగించుకొని మాట్లాడినా. ప్రధాని మంత్రి దగ్గరికి వెళ్ళినా, అది ఇవ్వలేదు బీజేపీ పార్టీ. మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 4 గెలిపించిండ్రే. ఇవాళ బండి సంజయ్ గారు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మరి కొత్త నవోదయ విద్యాలయాలు రాలేదు. ఇలా చెప్పకపోతే చాలా విషయాలపట ఘోరంగా విఫలమైంది మోడీ గారి ప్రభుత్వము, ముఖ్యంగా బండి సంజయ్ గారు. మరి మోడీ గారికి 400 సీట్లు గెలిచి ప్రధానమంత్రి అవుతాడట. అయితే 400 మందిలో ఆ గుంపులో ఈయనెందుకు? ఇలా అడిగేటోడు, గొంతు చించుకొని మాట్లాడేటోడు ఇలా పార్లమెంట్లో అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు గ్రామాల్లో చర్చ పెట్టండి. తెలంగాణ సాధించిన పార్టీ గులాబీ జెండా, 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ఒకవైపు, పార్లమెంట్లో గుర్తుంచుకొని మాట్లాడి మా భవిష్యత్తు మంచిగా కావాలని ఆకాంక్షించేటువంటి నాయకులు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి గులాబీ జెండా పార్టీకి సంబంధించినటువంటి మీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించండి. నేను వచ్చే 5 సంవత్సరాల్లో
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దదలుచుకున్నారు. ఒక మంచి విద్యా కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక యువతకి యువకులకి ఒక నైపుణ్య విద్యా కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్, మన దగ్గర పండేటువంటి వరి, మన దగ్గర పండేటువంటి మొక్కజొన్న, మన దగ్గర పండేటువంటి కాటన్, దూది, వీటికి సంబంధించినటువంటి పరిశ్రమల కోసం మరి కొట్లాడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఓటు చాలా ముఖ్యం. ఓటు అనేది ఒకటేసారి వస్తుంది. 5 సంవత్సరాల మన తలరాతను తీర్చిదిద్దేది ఓటు. నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, మీరు చిన్నపిల్లలైనప్పటికీ కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు చర్చ పెట్టండి. ఎవరు పనిచేస్తారు, ఎవరు మీ భవిష్యత్తు బాగా తీర్చిదిద్దగలుగుతారు అనేది ఆలోచించాలి. 2001లో నేను ఒక న్యాయవాది వృత్తిని పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళను నేనొక్కడిని. మా రసమే ఒకడు, ఆయన టీచర్గా ఉండే, నేను న్యాయవాదిగా ఉంటేనే. దేశపతి శ్రీనివాస్ గారు టీచర్గా ఉండే. మాకేమి ఆ రోజు ఉద్యోగాలు లేక మేము ఉద్యమం మొదలుపెట్టలేదు. మాకు మంచి భవిష్యత్తు ఉండే, కానీ మా కడుపులో ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇంకా భవిష్యత్తు బాగా ఉంది, తెలంగాణలో బాగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే మన రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వాన అన్ని రంగాల్లో ముందుకు పరుగులెత్తుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు మన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలమైనాం. అదే ఓటమి అనువుగా చూసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు వేస్తున్నారు. కాబట్టి అవన్నీ ఛేదించాలంటే, అవన్నీ ప్రశ్నించాలంటే ఇలా పార్లమెంట్లో కానీ బయట కానీ మాట్లాడే గొంతు కావాలి. కాబట్టి దయచేసి మీరందరూ చిన్నారులైనప్పుడు కూడా మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తా. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో పట రేపటి నుండి కష్టపడి మే 13వ తారీఖు నాడు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండాను బ్రహ్మాండంగా మీరు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలను తిరస్కరించే విధంగా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మా